అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాసు, బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వెయిట్తో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్తో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య గురించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ రెండు సమస్యలకి కారణాలు ఇంచుమించు ఒకటే. అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా సేవించడము, అదేవిధంగా సెడెంటరీ లైఫ్, అంటే ఒకే చోట గంటల తరబడి కూర్చొని ఒక పనులు చేస్తుండడము, శారీరక శ్రమరహిత జీవితము, మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, మరి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి విపరీతంగా తీసుకుంటుండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ యొక్క సమస్య కారణమవుతాయి. కొంతమందిలో మొట్టమొదట బెల్లీ ఫ్యాట్ కనిపించేసి క్రమక్రమంగా వెయిట్ పెరిగేటువంటి బెల్లీ ఫ్యాట్ పెరగడము, దీంతోపాటు సైడ్ బై సైడ్ వెయిట్ పెరిగేందుకు కారణభూతమయ్యేటువంటి పరిస్థితి క్రమక్రమంగా జరుగుతుంటుంది. కొంతమందిలో మరి ముందు వెయిట్ పెరిగేసేసి తర్వాత బెల్లీ ఫ్యాట్ మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది తక్కువ శాతం మందిలో. ఎక్కువ శాతం మందిలో ప్రారంభ సూచనగా మరి ముందు బెల్లీ ఫ్యాట్ మొదలయ్యేసే ఈ విధంగా జరుగుతుంటుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ వివిధ రకాల కారణాల రీత్యా దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం కావడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందన్నమాట. ఈ సమస్య కలిగినప్పుడు ప్రాథమిక దశలో ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ క్రమక్రమంగా మరి అనేక రకాలైనటువంటి ఇతర రుగ్మతలకు కూడా, ఇతర సమస్యలకు కూడా ఇది కారణభూతం అవుతుంది. అంటే వెయిట్ పెరగడం వల్ల, బెల్లీ ఫ్యాట్ రావడం వల్ల మరి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోన్ల సమస్యలు రావచ్చు, అదేవిధంగా భయంకరమైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా ఆధారభూతమయ్యేందుకు మరి ఈ బెల్లీ ఫ్యాటు, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉండడం కూడా కారణభూతం అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి వెయిట్ కానీ బెల్లీ ఫ్యాట్ కానీ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి వెంటనే జాగ్రత్త పడి ఆ సమస్య తగ్గించుకోవాలి. అవగాహన లోపంతో, తెలుసో తెలియకో, నిర్లక్ష్యంతో ఒకవేళ ఈ సమస్య మొదలయ్యి కొన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి తోడు మరి ఈ యొక్క సమస్య తగ్గాలంటే ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా ఫైబర్ బాగా ఉన్నటువంటి ఆహారం కూడా బాగా తీసుకుంటుండాలి. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కండరాలకు బలం చేకూరుతుంది. అదేవిధంగా కొన్ని రకాల మంచి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మెటబాలిజం కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఈ ప్రోటీన్స్ పరోక్షంగా ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. దీంతో పాటు మరి ఫైబర్ ఫుడ్ కూడా చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో మరి అనేక రకాల పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే కూడా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళల్లో, అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఈ వెయిట్ సమస్య పెద్దగా కనిపించడం లేదని, అదేవిధంగా బరువు త్వరగా పెరగకుండా కూడా ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి ఆహారం ప్రివెంట్ చేస్తుందని చెప్పేసి కూడా కొన్ని పరిశోధనల ద్వారా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా మిలియన్ల సంఖ్యలో విపరీతంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతుందో అప్పుడు చెడ్డ బ్యాక్టీరియా చాలా తక్కువ శాతంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన దేహానికి మంచి బ్యాక్టీరియా చాలా అవసరం. కాబట్టి ఈ మంచి బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే మనము ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఆ ఫైబర్ ఉన్నటువంటి ఆహారము మంచి బ్యాక్టీరియా కూడా ఆహారంగా ఉపయోగపడి అది కొన్ని రకాలైన రసాయన పదార్థాలను ఉత్పత్తి చేయడం చేత ఆ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేత మరి మెటబాలిజం చాలా సమర్థవంతంగా జరిగి వెయిట్ పెరగకుండా ఉంటారు. పెరిగినటువంటి వెయిట్ కూడా త్వరగా తగ్గేందుకు కూడా మరి ఈ ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని చాలా ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ పరిశోధనలో తేలినటువంటి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందడం చేత ఆ మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు మనం 100 క్యాలరీల శక్తి ఉన్నటువంటి ఆహారం
తీసుకున్నప్పటికీ అది 50 క్యాలరీల శక్తిగానే మార్చేస్తుంది అనమాట. అదే చెడ్డ బ్యాక్టీరియా ప్రేగులు ఎక్కువగా ఉంటే మనం 50 క్యాలరీల ఆహారం తీసుకున్నప్పటికీ 100 క్యాలరీల ఆహారంగా మార్చేసి మరి ఆ యొక్క వెయిట్ కూడా పెరిగేందుకు ఈ చెడ్డ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మంచి బ్యాక్టీరియా పెంచుకోవడం చాలా చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క ఫైబర్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఒక్కసారి మాత్రమే ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే ఉదయం పూట అంటే 11 గంటల సమయంలో 1 గంట అటో ఇటో అయినా పర్లేదు, ఆ సమయంలో 300 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట. అంటే 300 మిల్లీలీటర్ల నీళ్లు ఒక గాజు సీసాలో తీసుకొని అందులో 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను మెంతుల పొడి వేసేసి రాత్రి వరకు నానించేసేయాలన్నమాట. ఆ విధంగా రాత్రి వరకు నానించేసేసి తర్వాత అందులో 1/2 టీ స్పూను సోంపు గింజల పొడి, ఒక 5 గ్రాములు లేదా ఇంత ప్రమాణం మాత్రమే, 5 గ్రాములు కూడా కొంతమందికి ఎక్కువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 2 గ్రాముల వరకే సరిపోతుంది అనమాట. 2 గ్రాములు దాల్చిన చెక్క కాస్త నలగొట్టేసేసి అందులో వేసేయాలి. అదేవిధంగా చివరి పదార్థంగా దాల్చిన చెక్కతో పాటు కాస్త అల్లం, అంటే 2 నుంచి 3 గ్రాముల వరకు కూడా అల్లాన్ని దంచేసి అందులో వేసేయాలన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఆ యొక్క నీళ్ళలో ఈ 3 పదార్థాలను కూడా కలిపేసేసి కాస్త వేడి చేసేసి, బాయిల్ మాత్రం చేయకూడదు అనమాట, కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ యొక్క కషాయాన్ని సేవిస్తుండాలి. ఈ కషాయం తయారు చేసుకుంటే మరొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క ధనియాలు అదేవిధంగా మెంతుల చూర్ణాలను చూర్ణ రూపంలో చూర్ణం కలపకుండా ధనియాలు ఆ విధంగా వాడుకోవచ్చు. మెంతులను కూడా అలాగే కలిపేస్తే సరిపోతుంది. ఎందుకంటే మెంతుల చూర్ణం కలిపినప్పుడు మరి చేదు ఎక్కువగా ఉండడం చేత కొంతమంది తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మరి మెంతులను అలాగే వేసినప్పటికీ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ ధనియాలు 1 టీ స్పూన్ మెంతులు 300 మిల్లీలీటర్ల నీళ్ళలో వేయాలి, రాత్రి వరకు నానించాలి. రాత్రిపూట 1/2 టీ స్పూన్ సోంపు గింజలు కానీ సోంపు గింజల పొడి కానీ వేసేసి కాస్త దాల్చిన చెక్క నలగొట్టి వేయాలి. అదేవిధంగా కాస్త అల్లం ముక్క కూడా నలగొట్టి వేసేసి వేడి చేసి, ఆ వేడి చేసిన తర్వాత దించి వడగట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతుండాలన్నమాట. ఈ విధంగా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు కలిగేసేసి చాలా త్వరగా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మరి త్వరగా ఈ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా డబుల్ ధమాకాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ముఖ్యంగా ధనియాలు మెంతులు ఈ ప్రోబయోటిక్గా పనిచేసేసి పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి సమర్థమైనటువంటి ఆహారం కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందడమే కాకుండా మరి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఈ యొక్క పదార్థాలు పెంచడమే కాకుండా మెటబాలిజాన్ని వేగవంతం చేయడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి రాత్రిపూట ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో మరి వెయిట్ లాస్ అయ్యేందుకు బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.